హలో అండి, నేను డాక్టర్ తాను. ఈ మధ్య కాలంలో మనం యాంగ్జైటీ అన్న పదం బాగా వింటున్నాం అనమాట. సో చాలా మంది చిన్న చిన్న స్ట్రెస్కి, చిన్న చిన్న టెన్షన్స్కి మాకు యాంగ్జైటీ వస్తుంది అని చెప్తుంటారు. చాలా వరకు అది యాంగ్జైటీ కాకపోవచ్చు, జనరల్ స్ట్రెస్ లేదా టెన్షన్ లాంటివి కావచ్చు. కానీ మీకు ఇటువంటి లక్షణాలు ఉంటే మాత్రం అది ఖచ్చితంగా యాంగ్జైటీ అయ్యే అవకాశం ఉంది. మీకు అధిక ఆందోళన, అనవసరమైన వాటికి ఎక్కువ టెన్షన్ రావడం, జనరల్ స్ట్రెస్ అందరికీ ఉంటుంది. మీకు అనవసరమైన విషయం అనేది తెలిసినా కూడా దాని గురించి మీరు రిలాక్స్ అవ్వలేకపోవటం, శరీరంలో ఎప్పుడూ తెలియని ఒక రకమైన రెస్ట్లెస్నెస్ ఉండటం. మీరు రిలాక్స్ అవ్వడానికి ట్రై చేసినా మీ బాడీ కోఆపరేట్ చేయదు. నిద్రలో సమస్యలు, సరిగ్గా నిద్రపోలేకపోవటం లేదా నిద్రపోయినా కూడా ఆ నిద్ర సరిగ్గా కంటిన్యూ చేయలేకపోవటం. ఫిజికల్ సిమ్టమ్స్, తలనొప్పులు రావడం, టెన్షన్ హెడేక్ రావడం, వీపులు, వెన్నుపూసలు, నడుములు నొప్పి రావటం, చిన్న విషయాలకే కోపం రావటం, ఎక్కువ చికాకుగా అనిపించడం, ప్రతిదానికి చిరాకు పడటం, ఎక్కువ నీరసంగా అనిపించడం, ఏం చేసినా నీరసం తగ్గకపోవటం, కండరాలు బిగుతుగా అనిపించటం, హఠాత్తుగా గుండె దడ రావటం, ఛాతి పట్టేసినట్టు, ఊపిరి సరిగ్గా అందనట్టు అనిపించటం, కడుపులో సమస్యలు రావటం, అజీర్ణం, మలబద్ధకం, ఇలాంటి సిమ్టమ్స్ కానీ కనిపించినట్లయితే ఇది ఖచ్చితంగా యాంగ్జైటీ అయ్యే అవకాశం ఉంది.